జుట్టు బాగా పలచబడిపోయింది. అసలు జుట్టు చూస్తే చాలా బాధగా ఉంది అని అనే వాళ్ళకి ఈ రెమెడీ తప్పకుండా వర్క్ అవుతదండి. సో, వీడియో చూస్తుంటే తప్పకుండా లైక్ చేసి చూడండి. హలో! హాయ్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు మనొక వీడియో ఏంటి అంటే గనక చాలామంది నా జుట్టుని చూసి అడుగుతూ ఉంటారనమాట. అక్క మీ యొక్క హెయిర్ సీక్రెట్ ఏంటి చెప్పండి. మాకైతే గనక జుట్టు చాలా పలచబడిపోతుంది. చాలా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. అస్సలు పెరగటం లేదు. మాకు జుట్టుని చూస్తే చాలా బాధగా ఉంది. ఏడుపొచ్చేస్తుంది అని ఇలా చాలామంది అడుగుతూ ఉంటారు కదా! వాళ్ళందరి కోసం నేను ఈ యొక్క నా సీక్రెట్ టిప్ అనేది షేర్ చేయాలనుకుంటున్నాను. సో, నా జుట్టు అనేది అంతకుముందు నేను హెయిర్ కట్ చేసినా కూడా మరలా నా యొక్క ఒరిజినల్ లెంత్‌కి అయితే గనక వచ్చేసిందండి. జుట్టు చక్కగా పెరుగుతుంది. దాంతోపాటు ఏమీ ఊడిపోకుండా కూడా ఉంటుందన్నమాట. మెయిన్ నేను కనిపెట్టింది అయితే గనక ఏంటి అంటే మంచిగా హెయిర్ కేర్ తీసుకుంటాను. మంచి ఫుడ్ తీసుకుంటాను. ఆయిలింగ్ కూడా చేసుకుంటూ ఉంటాను. నన్ను అడిగితే మాత్రం మీ సీక్రెట్ టిప్ ఏంటి అంటే నేను మాత్రం హెయిర్ ఆయిల్ అనే చెప్తాను. సో, మంచిగా హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ ఉంటాను జుట్టుకి. మనొక స్కాల్ప్ అనేది హెల్దీగా ఉండటం వల్ల మనకి జుట్టు అనేది చక్కగా పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో, స్కాల్ప్ హెల్దీగా ఉండాలంటే హెయిర్ ఆయిల్ మంచిది వాడుతూ ఉండాలి. సో, మీరు డబ్బులు పెట్టి ఏమీ ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఒక హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది నేను చూపించే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఒక హెయిర్ ఆయిల్ ఏంటో చూసేది. ఇక్కడ నేను రెమెడీ కోసము నేను ఏమేమి తీసుకుంటున్నానంటే ముందుగా అయితే మెంతులు తీసుకుంటున్నానండి. సో, మెంతులు ఏం చేస్తాయంటే మన ఒక హెయిర్ ఫాలికల్స్ని చక్కగా స్టిమ్యులేట్ చేస్తాయి. హెయిర్ గ్రోత్ అనేది అవ్వటానికి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. మన ఒక హెయిర్ ఫాలికల్స్ నుంచి హెయిర్ అనేది వస్తుంది కాబట్టి సో, ఈ యొక్క హెయిర్ ఫాలికల్స్ని మంచిగా పోషణ అనేది అందిస్తుంది ఈ మెంతులు. దాంతోపాటే నేను అదే స్పూన్తో 1 స్పూన్ అనేది నేను ఇక్కడ సెసమీ సీడ్స్ అనేవి చూపిస్తున్నా. అంటే నువ్వులు. ఈ నువ్వులు కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి. జుట్టు అనేది పెరగటానికి కావచ్చు, అలాగే జుట్టు ఊడిపోకుండా ప్రివెంట్ చేస్తూ ఉంటాయి. తెల్ల జుట్టు రాకుండా హెల్ప్ అవుతూ ఉంటుంది. మెయిన్గా ఈ యొక్క నేను చూపించే ఆయిల్ అనేది తెల్ల జుట్టు అనేది రాకుండా కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. జుట్టు ఊడకుండా జుట్టు పెరుగుదలకి ఉపయోగపడుతూ ఉంటుంది. సో, అలాగే నేను ఇక్కడ కరివేపాకు కూడా ఒక రెమ్మ తీసుకోండి. లేదు అంటే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు అనమాట. 2 రెమ్మలైనా ఒక రెమ్మ అయినా సరే మీరు అలా తీసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం ఆయిలే ప్రిపేర్ చేస్తాను కాబట్టి కొన్ని నేను తీసి చూపిస్తున్నాను. మీరు ఎక్కువ ఆయిల్లో చేసుకుంటే దానికి తగ్గట్టుగా మీరు పదార్థాలు అనేవి తీసుకోవాలి. ఇక్కడ నేను ఏంటి అంటే హైబిస్కస్ చూపిస్తున్నానండి. మందార ఆకులు కూడా ఒక 2 తీసుకున్నాను. మందార ఆకులు కానీ పువ్వులు కానీ మనం వాడటం వల్ల జుట్టు చాలా బాగా పెరుగుతుంది. అది సైంటిఫికల్లీ కూడా ప్రూవెన్ అయింది కాబట్టి మనము ఏది తయారు చేసుకున్న మందార ఆకులు పువ్వులు కూడా తీసుకోవటం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇంకా మనం ఇక్కడ ప్రిపరేషన్ అయితే గనక చూసేద్దాము. ముందుగా అయితే గనక ఒక బాండి తీసేసుకుని అందులోకి నేను ఏదైతే చూపించానో మెంతులు, అలాగే నువ్వులు, తెల్ల నువ్వులు, అలాగే కరివేపాకు, అలాగే మనం ఇందాక తీసుకున్న మందార ఆకులు వీటిని చక్కగా తుంచుకుని వేసేసుకుంటున్నాను. సో, వీటిని ఒకసారి మనం ఇలా వేపుకుంటూ ఉండాలండి. కొంచెం మన కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకుని మన స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. తీసుకున్న అన్ని పదార్థాల్లోనూ కూడా జుట్టుకు కావాల్సిన పోషకాలు అన్నీ ఉంటాయి అన్నమాట. మంచి పోషణ అందిస్తుంది ముందు హెయిర్కి. మంచిగా హెయిర్ స్కాల్ప్కి అయినా సరే ఏమి డ్రై అవ్వకుండా మనకి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ యొక్క ఆయిల్ అనేది. అండ్ ఇక్కడ నేను ఏం ఆయిల్ వాడుతున్నా అనేది చూపిస్తున్నానండి. నేను ఇక్కడ కొబ్బరి నూనె అనేది తీసుకుంటున్నాను. కొబ్బరి నూనె కూడా నేను ఒక 4 స్పూన్స్ కొబ్బరి నూనె తీసుకుంటే ఒక 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ క్యాస్టర్ ఆయిల్ అనేది తీసుకోవాలి. క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం నూనె అనమాట. సో, ఒక 4 స్పూన్స్ అనేది కొబ్బరి నూనె అయితే ఒక 2 స్పూన్లు అనేవి నేను ఇక్కడ మీకు క్యాస్టర్ ఆయిల్ చూపిస్తున్నా ఆముదం. వెనక రోజుల్లో ఎక్కువ క్యాస్టర్ ఆయిలే వాడుతూ ఉండేవారండి. కానీ ఎక్కువ బంక్ ఉంటుందన్న ఉద్దేశంతో ఇప్పుడు అసలు ఎవరు వాడట్లేదు. కానీ ఇప్పుడు మనము ఈ రేషియోలో తీసుకుంటే అంత ఎక్కువ బంక్ అనిపించదండి. చక్కగా మనం ఎప్పుడు వాడే ఆయిల్ లాగానే అనిపిస్తుంది. ఇందాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ ఇందులోకి మనము వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని జస్ట్ అలాగా ఒకసారి స్పూన్తో కలిపేసుకుని అలా లీవ్ చేసేయాలి.
ఇంకా దీన్ని మనము బయట ఎండలో పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, లేదంటే అలా అయినా ఉంచేసుకోవచ్చు. ఒక 1 డే కంప్లీట్‌గా మనకి నానిన తర్వాత మీకు కావాలంటే గనక వడకట్టేసుకుని ఆయిల్ అనేది మీరు సెపరేట్‌గా చేసేసుకోవచ్చు. సో, ఒక 1 డే అలా ఉండటం వల్ల మంచిగా ఆయిల్‌లోకి వీటి ఉన్న పదార్థాలు లైక్ వీటి యొక్క ప్రాపర్టీస్ అన్నీ చక్కగా ఇంకిపోతాయన్నమాట. సో, కావాలంటే 1 డే అలా ఉంచి నెక్స్ట్ డే మీరు వడగట్టుకుని హ్యాపీగా మీరు హెయిర్‌కి అనేది మీరు వాడుకోవచ్చు. ఇలా 45 డేస్ వరకు మనకి ఒక ఆయిల్ అనేది ఉపయోగపడుతూ ఉంటది. సో, అప్లై చేసేటప్పుడు కూడా మనకి కుదుళ్ళకి తగిలే విధంగా మనం అప్లై చేస్తూ ఉండాలి. హెయిర్ అంతా స్కాల్ప్ అంతా మనం చక్కగా అప్లై చేయటం వల్ల హెయిర్ ఫాలికల్స్ చక్కగా అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటాయి. మనం తినే ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ఇలా అప్లై చేసుకునే ఆయిల్ కావచ్చు, రెమెడీ అయినా సరే చాలా ఇంపార్టెంట్. ఆ హెయిర్ ఫాలికల్స్‌కి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ మనం ఇప్పుడు అప్లై చేస్తాం కాబట్టి చక్కగా వాటికి అందుకుని జుట్టు అనేది మనకి రావటానికి బాగా ఉపయోగపడుతూ ఉంటది. పలచబడిన చోట చక్కగా అప్లై చేసుకోవచ్చు. హెయిర్ అంతా మీరు అప్లై చేయటం వల్ల జుట్టు చక్కగా పొడుగ్గా ఉంటది. మెయిన్‌గా ఏమి ఎక్కువ చిక్కులు పడకుండా ఉంటది కాబట్టి జుట్టు ఊడదండి. అలాగే మనం అప్లై చేస్తూ ఉంటాం కాబట్టి హెయిర్ గ్రోత్ చాలా బావుంటది. డాండ్రఫ్ కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే స్కాల్ప్‌కి అప్లై చేస్తాం కాబట్టి డాండ్రఫ్ అనేది కూడా ఏమీ ఉండదనమాట. డ్రైగా ఉండదు కదా స్కాల్ప్. సో, డాండ్రఫ్ అనేది ఉండదు. హైడ్రేట్‌గా ఉంటది స్కాల్ప్ అంతా కూడా. సో, ఇలా మీరు ఎవ్రీ డే అయినా సరే 2 డేస్‌కి ఒకసారైనా అప్లై చేసుకుంటూ ఉండండి. ఒక 1 మంత్‌లో మనకు బెటర్ రిజల్ట్స్ అనేవి మనం చూస్తాము. దాంతో పాటు ఏంటి అంటే మసాజ్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అందుతుంది. జుట్టు కూడా చక్కగా పెరుగుతుంది. సో, మీకు కావాలంటే హెడ్ బాత్ కూడా చేసేయొచ్చు. ఓవర్ నైట్ ఉంచుకుని, లేదు అంటే గనక వారానికి ఒకసారైనా మీరు హెడ్ బాత్ చేసేసేయొచ్చు. హెయిర్ అనేది చాలా సిల్కీగా, షైనీగా, స్ట్రాంగ్‌గా కూడా ఉంటది. సో, బ్రాండ్ నుంచి సలూన్ స్టైలింగ్ అనేది చూపిస్తున్నానండి. సో, ఇందులో మనకి ఏంటి అంటే ఏసీ మోటార్ ఉంటది. చక్కగా మనకి సెట్టింగ్స్ ఉంటాయి. హీట్ గాని, వేడిగా అయినా సరే, చల్లగా అయినా సరే భలే హీట్ అండ్ కోల్డ్ 2 సెట్టింగ్స్ 2 టెంపరేచర్స్‌లో మనకి సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. సో, చాలా ఈజీగా మనం వాడొచ్చు. సో, నేను ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే మంచిగా మనము డిటాంగ్లింగ్ చేసుకోవటానికైనా సరే, స్ట్రైట్నింగ్ చేసుకోవటానికైనా, లేదు అంటే మన ఒక హెయిర్ తడిగా ఉంటే ఆరబెట్టుకోవటానికైనా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. చాలా ఈజీగా యూజ్ చేసేయొచ్చు. అకేషనల్‌గా ఎప్పుడైనా వాడాలి అనుకుంటే ఇది సజెస్ట్ చేస్తాను. సో, మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో పైసా ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితో ఆయిల్ అనేది తయారు చేసుకుని చక్కగా మసాజ్ చేసుకుని అప్లై చేసుకుంటూ ఉంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇప్పుడున్న మనకి పని ఒత్తిడి వల్ల కావచ్చు, ఈ స్ట్రెస్ వల్ల చాలామందికి హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఇలా మంచిగా మసాజ్ చేయటం వల్ల చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. దాంతోపాటు జుట్టు కూడా ఊడిపోకుండా పెరుగుదలకు ఉపయోగపడుతూ ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.